కూర్చుంటారు, మీ కథలు చెప్తారు, గిది చేస్తాం గది చేస్తామని. 77 సంవత్సరాలు అయిందమ్మా స్వతంత్రం వచ్చి. ఇప్పటికీ పార్టీ వాళ్ళు వచ్చి గిది చేస్తాం గది చేస్తామని చెప్పుడు కానీ చేసిన వాళ్ళు వచ్చి మేము గిది చేస్తామని చెప్పలే. అవునా కాదా? 5 నెలల కింద కాంగ్రెస్ పార్టీ వచ్చి కథ చెప్పిండ్రు, గిది చేస్తాం గది చేస్తాం. వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదో మీ అందరికీ తెలుసు. బీజేపీ పార్టీ తరఫుకి వెళ్ళి మేము వచ్చి మేము ఏం చేసినామో చెప్తాం. 2 విషయాలు, అంతకెక్కువ చెప్తాం. అమ్మ, బీజేపీ పార్టీ ఎప్పుడు అనుకోలేదు కరోనా వైరస్ వస్తుందని. వచ్చింది. మనం అడగకుండానే మనకు ఒక్కొక్కలకు 2-3 వ్యాక్సిన్లు ఇప్పించిండు నరేంద్ర మోడీ. అవునా కదా? అడిగిండా నీ కులం ఏది మతం ఏది అని అడిగిండా? అందరికి ఇప్పించిండు, అన్ని మతాలకి ఇప్పించిండు, అన్ని కులాలకి ఇప్పించిండు. ఇక ఇంకా చెప్పాలంటే వచ్చిన పార్టీ నాయకులు ఉంటారు కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు కూడా వ్యాక్సిన్ నరేంద్ర మోడీ ఇప్పించిండు. వాళ్ళకి బయటకు వెళ్ళి తెచ్చుకోలేదు. ఆ వ్యాక్సిన్ ఉచితం ఇచ్చిండు. మీ పిల్లలు ఎవరైనా దుబాయ్ మస్కట్లుంటే అడుగుంటారు, ఒక్క వ్యాక్సిన్ 5,000కి అమ్ముకున్నారు బయట దేశాలల్లో. ఇక్కడ ఉచితం ఇచ్చిండు నరేంద్ర మోడీ, మనందరికి ఇప్పించిండు. ఇక చెప్పుకుంటా పోతే ఇంకెంతో ఉన్నాయి. మా సోదరు చెప్పినట్టు బియ్యం ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తా అని చెప్పిండు. అవన్నీ పోను, మనకి ఇంపార్టెంట్ గా ఏమి ఇచ్చిండంటే ఆత్మగౌరవం ఇచ్చిండమ్మా. అడుక్కోకుండా ఇచ్చిండు, అడుక్కునే పరిస్థితి తీసుకురాలే నరేంద్ర మోడీ. అవునా కాదా? సరే, నరేంద్ర మోడీని మెచ్చుకుంటున్నాం. నరేంద్ర మోడీని డైరెక్ట్ గా చేయకుండా మన ఎంపీ అరవింద్కి గెలిపించుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తా, అన్ని పార్టీ వాళ్ళలాగానే మేము వచ్చినాం బీజేపీ వాళ్ళము, కానీ మేము మీ బంధువులం వచ్చినాం. ఈ ఊరికి 2 మనమల్లం మేమిద్దరం. మా అమ్మమ్మ దిక్కెళ్ళి మనమని నేను, వాళ్ళ నానమ్మ దిక్కెళ్ళి మనమని ఆయన. విన్నారా? మీ బంధువులం కూడా అవుతాం. ఇక మేము వచ్చి ఏం చెప్తున్నాము, మనమని కాబట్టి ఓట్లు ఏమంటలేం తల్లి, పని చేసినాం కాబట్టి ఓట్లు అవుతున్నాం. ఇంకోటి బాధ్యత పెట్టుకునే అవసరం కూడా ఉన్నది. మనకు నరేంద్ర మోడీ చేసింది కదా, మన నరేంద్ర మోడీ చేయాలి. ఇక ఎంపీ అర్జున్ గురించి చెప్తా, ఒక 2 విషయాలు చెప్తా తల్లి. ఈ మంచి ఎంపీ అయి 5 సంవత్సరాలు అవుతున్నది. ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా వైరస్ కి దానికి అయిపోయినాయి. అయినా కానీ పసుపు బోర్డు తెస్తాను మాట ఇచ్చిండు, పసుపు బోర్డు తెచ్చిండు. కొందరు అంటారు ఎంపీ అర్జున్ పసుపు బోర్డు వేయలేదు, పసుపు బోర్డు వేయలేదు అంటారు. పసుపు బోర్డు వేయకపోతే పసుపు 20,000 క్వింటాలు పోతుందమ్మా. 20,000 క్వింటాలు పోయిందా ఇప్పటి వరకు? ఏం కాకనే 20,000 క్వింటాలు అవుతుందా? దానికి ఎంత కష్టపడ్డాడో నేను నా కళ్ళతో చూసిన. ఇక చెప్తున్నా మీ అందరికి, మనూరోడు మన పిల్లగాడు మన మనమాడు కాబట్టి మన మనమడు గురించి మనం కూడా మాట్లాడుకోవాలి. మన ఊరోడు మన నానమ్మ చనిపోతే, ఎంపీ అరవింద్ గారి నానమ్మ చనిపోతే అంత్యక్రియలకు కూడా పోలేదు. ఆయనతో నేనున్నా ఢిల్లీలో ఆ టైంలో. అరే నానమ్మ పోయిందంట, పోదామా అంటే వద్దొద్దు, పోతే మళ్ళీ మినిస్టర్ దొరకదు, మళ్ళీ ఒక 3 నెలలు వెయిట్ చేయాలి, ఇప్పుడే పని చేసుకుందాం, పసుపు బోర్డు కావాలి మనకు అర్జెంటుగా, నేను మళ్ళా పోయి మా నానమ్మ చూసుకుంటా కానీ ఈ పని అయితే కావాలని పని కోసం నానమ్మ అంత్యక్రియలకు కూడా పోని మనిషి ఈయన. సరే, పసుపు బోర్డు వాళ్ళ పైసలు ఇచ్చిండ్రు, ఏమైనా పైసలు తీసుకున్నాడా, ఏదైనా కమిషన్ తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు కదా. ఇంకా ఈ పసుపు బోర్డు అయిపోయింది అని సంతోషపడే అవసరం లేదు. ఇంకా చాలా కావాలి పనులు, ఇంకెన్నో పనులు చేయాలి మనం. ఆ పనులన్నీ చేయాలి అంటే ఒక్కసారి గెలిచి ఎంపీ అరవింద్ మనకి ఈ రోజు పసుపు బోర్డు తెచ్చిండు, రేపు గెలిస్తే ఇంకెన్నో పనులు చేస్తాడు. పెద్ద మెజార్టీతో గెలిస్తే నా మాట నమ్ముంటే రేపు పొద్దున మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మంత్రి అవుతాడు, మన జిల్లాని కానీ మన ప్లేస్ని కానీ సొంత ఊరుని కానీ అభివృద్ధి చేసుకుంటాడు. ఊలకుండదు, మా నాన్నమ్మ ఊరు మా అమ్మమ్మ ఊరు అని అందరికి ఉంటుంది. ప్రశాంత్ రెడ్డి అన్నాడంట, ఏం చేసిండు ఎంపీ అరవింద్ ఈ ఊరికి అని. ఎంపీ అరవింద్ 2వ తరంకెళ్ళి చేస్తున్నాడు. అలా నాన్న చేసిండు, ఈ ఊరికి ఎంతో చేసిండు. ఆయన మన వీడీసీ వాళ్ళు నాకు తెలుసు, ఒకసారి నా దగ్గరకు వచ్చిండ్రు. ఈ స్ట్రీట్ లైట్లు పెట్టియాలన్నా, ఈ స్ట్రీట్ లైట్లకు ఎంపీ అరవింద్ పైసలు ఇవ్వమని చెప్పి అని అడిగిండ్రు. నేను ఎంపీ గారికి ఫోన్ చేసిన, ఇట్లా స్ట్రీట్ లైట్లు పెడతారంట, దీనికి పైసలు కావాలంటారు, మంచి ఆలోచన, ప్రతి మండల హెడ్ క్వార్టర్కి పైసలు ఇస్తా, స్ట్రీట్ లైట్లు పెట్టుకుందాము, పర్మిషన్ ఒకసారి మన ఏఐతో మాట్లాడి ఎస్టిమేట్ అయిపోయింది అని చెప్పిండు. ఎస్టిమేట్ వేయించే లోపల మీ వీడీసీ అధ్యక్షుని అడుగుంది, ఎస్టిమేట్ వేయించే లోపల ఈయన పేరు ఎక్కడ వస్తుందని ప్రశాంత్ రెడ్డి ఉరుకుంటా పోయి ఆర్డర్ తీసుకొచ్చి నేను చేపిస్తున్నాను అని చెప్పుకున్నాడు.
ఆ మాట నాకు చెప్పిన వినేయమన్నాడు. అరే ఊర్లో స్ట్రీట్ లైట్ వస్తే మంచిదిరా నాయన, ఎవరు చేపిస్తే ఏంది, పని అయితే కావాలి, ఆయన చేపించదు, నేను చేపిస్తుంటే చేపించిండు కదా సార్ ఇచ్చిపెట్టేసేది అన్నాడు. సరే 4 రోజుల తర్వాత ఇంకోటి స్ట్రీట్ లైట్లు చేయించుకున్నాడు, అన్ని చేయించాడు. ప్రశాంత్ రెడ్డి పైన బ్రిడ్జ్ కట్టించిండు, అవతల మోతే నుంచి వేల్పూర్ వైపు ఒక బ్రిడ్జ్ కట్టించాడు. ఆ బ్రిడ్జికి అటొక్క శిలాపలకం ఇటొక శిలాపలకం, 2 శిలాపలకాలు వేయించుకున్నాడు, చూసింది కదా. ఆ పైసలు కూడా మన నరేంద్ర మోడీకి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వచ్చిన పైసలు తల్లి కాదు అని చెప్పి వాళ్ళతో అనమని ఉండి నేను ఒప్పుకుంటా దేనికంటే దానికి. ఈ రైతు ఎన్నికలు ఉన్నాయి, ఇవన్నీ కట్టించిన ప్రశాంత్ రెడ్డి తండ్రి ఫోటో ఆయన ఫోటో పెట్టుకున్నాడు, అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్లే. దాని గురించి కంప్లైంట్ చేస్తామంటే ఎంపీ అరవింద్ గారు అన్నారు కంప్లైంట్ చేయకుండా కరెక్ట్ కాదు, అది తండ్రుల గురించి పోయిన గురించి మాట్లాడి కరెక్ట్ కాదు, ఇచ్చిపెట్టేసేయండి, ఎవరు ఫోటో పెట్టుకుంటే అని చెప్పాడు. ఈ సంస్కారము సభ్యత ఉన్న మనిషి మనకి ఎంపీ లాగా అవసరం, ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు కరెక్ట్ లేవు. ఒక ముఖ్యమంత్రి వచ్చి కళ్ళకెళ్ళి గుడ్లు తీస్తా గోళీలు ఆడుకుంటా అంటాడు, తొక్కి పేగులు తీసి మెల్లు వేసుకుంటా అంటాడు. ఈ సమయంలో కొంచెం సభ్యత సంస్కారం పెద్ద చిన్న ఉండే మనిషి కావాలి, హూందాగా వ్యవహరించే అవసరం ఉన్న మనిషి కావాలి. అందుకని దయచేసి చెప్తున్నా మీ అందరికీ. ఇంకో చివరి ఒక విషయం చెప్తామ్మా, ఈ పసుపోడు వచ్చింది 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 అని ఫ్రీగా అంటున్నా, అంత ఫ్రీగా రాదమ్మా. పసుపోడు చాలా కష్టపడాలి దానికి, అంత కష్టపడక ఫ్రీగా వచ్చేది ఉంటే ఈయన కంటే ముందున్న ఎంపీ కవితమ్మ ఉండే కదా, కవితమ్మ సీఎం బిడ్డ ఉండే, ఆమె తేలేకపోయింది. సీఎం బిడ్డతో చేత కానీ ఈ పిల్లగాడితో చేతనైంది, తెచ్చిండు. మన ఊరోడు మాకు పసుపోడు తెచ్చిండు. ఈ రోజు జిల్లా అంతా పసుపోడు వచ్చింది, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు మీకు మేము ఓట్లు అడిగేందుకు వచ్చాం కూడా అనుకోకుండా, మీకు మీ బాధ్యత గుర్తు చేసేందుకు వచ్చినాం. మేమెంత నరేంద్ర మోడీ కార్యకర్తలమో మీరు కూడా ఈ 3 రోజులు కార్యకర్తల్లా ఉండాలి. ఒక్కొక్కరు 10 మందితో నోట్లు వేపియాలి మీరు అందరూ, అది మీ బాధ్యత. నేను ఒక్క విషయం తప్పన్నా కానీ ఎవరైనా లేచిన తప్పన్నో ఈ మాట తప్పు కరెక్ట్ మాట్లాడలేదు అంటే నేను ఒప్పుకుంటా. నేను ఉన్నాయన్ని కరెక్టే మాట్లాడినా, నేను మీ ఇంటోళ్ళలాగా మీ ఊరోళ్ళగా మీ ఊరు మన్మల్లా చెప్తున్నా. ఈ రోజు మనందరి అవసరం నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మన అవసరం వచ్చినప్పుడు ఆయన నిలబడ్డాడు, ఆయన అవసరం వచ్చినప్పుడు మనం నిలబడాలి. తప్పకుండా మా సోదరి చెప్పింది, నరేంద్ర మోడీ మనకి ఏమేమి పని చేసిండో ఈ పనులన్నీ గుర్తుంచుకొని ఈ ఎండకు భయపడకుండా పొద్దున లేచి దేవుడు దండం పెట్టుకొని ఇంత బొట్టు పెట్టుకొని పోయి ఓటేసుకొని వద్దాం అందరం. ఓటేసుకొని బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి అరవింద్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మంచి యోచనల పంట మేము ఎప్పుడు ఉంటామని చెప్పి ఇంకోసారి నిరూపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి తప్పులే తల్లి అందరూ అనొచ్చు, భారత్ మాతాకి జై అంటే పార్టీ పేరు కాదు తల్లి, మళ్ళా 2 చేతులు లేపి భారత్ మాతాకి రైట్. బిస్సీ కాలనీలో మొత్తం లింగిపోయి ప్రజలు భయాందోళనకు గురైనారు. కాబట్టి మీరు గెలిచిన తర్వాత ఆ పనులు చేయించాలని, ఆ పనులన్నిటికీ ఒక 50 లక్షల ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు గెలిచిన తర్వాత మా వేల్పూర్ వాసులు డ్రైనేజ్ సిస్టమ్ అందరూ మీకు ఓటేయాలని వేల్పూర్ ముద్దుబిడ్డగా ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారు. కాబట్టి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మీకు మా వేల్పూర్కి వెళ్ళి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తాము. ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి అన్న గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్క చెల్లెళ్ళందరికీ నమస్తే అమ్మా. అందరికి మనకి రాముల గారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా అమ్మా? అందరికి వచ్చినాయా? ఒక్కసారి మరి చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కేసీఆర్ కొడుకు అడిగాడు. మరి నీకు నెత్తి మీద తురుకుల టోపీ పెడితే నిండుతుందా అని నేను అడుగుతున్నా. మన ముఖ్యమంత్రి వచ్చిండు ఆర్మూర్కి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి
భగవంతుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలు ఉండాలి అన్నాడు. సరే, మరి మస్జిద్లకు వెళ్ళి వచ్చేసి అప్పుడు మా శోభలు ఎందుకు ఉండాలి? వీళ్ళన్నీ అమ్మ వీళ్ళంతా సూక్తులు చెప్తా ఉంటారు. అది మనకి హిందువులకే చెప్తారు సూక్తులు, అవతల తుర్కోళ్ళకి చెప్పరు. సరే, పోరుపాటు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఏమమ్మా పాక చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములు అందరూ వేల్పూర్లో పొద్దున్నే ఈ మీటింగ్ వచ్చినందుకు అందరు కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని యాడ్ చేస్తే మీకు తులం బంగారం వచ్చిందా? వేల్పూర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి పోయిన 3-4 నెలల్లో వచ్చిందా? కళ్యాణ లక్ష్మి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టించారు ఎవరన్నా? గృహలక్ష్మి 2,500 అందరు మహిళలకు వచ్చిందా? మహాలక్ష్మి 4,000 రూపాయలు పెన్షన్ వచ్చిందా? మోసం చేశారా కాంగ్రెస్ వాళ్ళు? చేశారా మోసం? ఓళ్ళు మోసం చేశారు అనుకుంటారు. ఒకసారి చేతులు ఎత్తుకోగా కొందరికి వచ్చినట్టున్నాయి, పెన్షన్లు వచ్చినాయా 4,000? మరి మోసపోయారు అంతా. 10 ఏళ్ళు కేసీఆర్ తోటి మోసపోయినరు, ఇప్పుడు ఇక కాంగ్రెస్ తోటి మోసపోయారు. మనం అందరం పొద్దున్న లేవగానే మొత్తం కదమ్మా దేవునికి, మొత్తం కదా. ఎన్నడన్నా నరేంద్ర మోడీ వాళ్ళనన్నా మోసం చేసి అబద్ధం వాగ్దానాలు ఒక్కటి చెప్పురు, ఒక్కటి 10 ఏళ్ళు అయిపోయాయి, ఒక్కటి చెప్పురు. చెప్పి చేస్తాడు, చెప్పకున్నా కొన్ని చేస్తాడు, కానీ చెప్పి చేయకున్నది ఇవాళ వరకు లేదు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి అయిపోయి, అంతకుముందు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయాయి. అందుకని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను పుట్టిన ఊర్లో మన వేల్పూర్లో మా నాయనమ్మ ఊర్లో మా అందరు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. పొద్దున్నే మనము దేవునికి మొత్తం కదా, నరేంద్ర మోడీ చల్లగా ఉండాలి, నరేంద్ర మోడీ నిండా 100 ఏళ్ళు ఆయుష్ ఉండి మనందరికీ ప్రధానమంత్రిగా దేశ సేవ చేసుకోవాలని గట్టిగా మొక్కి, మన అందరినీ మోసం చేసినోడు కాంగ్రెస్ వాడు ప్రభుత్వం తొందరగా ఊలిపోవాలి, ఈయన తలపండు వాళ్ళగా అని ఒకసారి మొక్కేసి తొందరగా ప్రభుత్వం కూలిపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఈడ కూడా రావాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రావాలి. అయితేనే మనకి ఇండ్లు వస్తాయి. మన ఇంట్లో తండ్రి గాని మొగుడు గాని పైసలు సంపాదించుకొని వచ్చి భార్యకి ఇస్తే, భార్య రోజు ఏం వండాలో పిల్లగాళ్ళని అడిగి, ఒక పిల్లగాడు డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఓ పిల్లగాడు ఇంకోటి అంటాడు, ఇంకో పిల్లగాడు పెన్షన్ అంటాడు, ఇంకోళ్ళు ఏమని అంటారు. ఎవరికి ఏం కాలేదు వండి పెట్టాలి. నరేంద్ర మోడీ ఏమో పైసలు పంపుతున్నాడు, ఇక్కడ వాడేమో పోయిన 10 సంవత్సరాలు ఉన్నోడేమో తీసుకుపోయి కాళేశ్వరంలో పడేసిండు, ఇప్పుడు ఉన్నోడేమో ఉన్న పైసలు అప్పులకు సరిపోతున్నాయి. కానీ వాగ్దానాలు మాత్రం తెలుసు, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, పైసలు ఏమని తెలుసు కానీ అబద్ధం వాగ్దానాలు చేసి గద్దెనెక్కిండు కాంగ్రెస్. నరేంద్ర మోడీ అన్నిటికీ పైసలు పంపుతాడు, సద్వినియోగం చేసుకుంటలేరు. పిల్లగాళ్ళు ఆలుగడ్డ వండమంటున్నారు, అంకాపూర్ చికెన్ వండమంటున్నారు, ఇంకేదో వండమంటారు, కోడికూర వండమంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళంతా బాగా తాయిపు అంటారు, అంటే కాళేశ్వరంలో పోస్తుంది. ఎక్కడైతే అవినీతి ఉన్నదో, ఏడు నుంచి అయితే బాగా పైసలు సంపాదించవచ్చో అక్కడ పోయి పడేసి మొత్తం పైసలని బర్బాద్ చేస్తున్నారు. ఇవాళ వేల్పూర్ గడ్డ మీదకి చెప్తా ఉన్నా, వేల్పూర్ నీళ్లు నాకు అవినీతి నేర్పలే. 5 ఏళ్ళ ఎంపీగా, నాకంటే ముందు 5 ఏళ్ళు ఒక ఎంపీ ఉండే, ఇవాళ జైల్లో ఉన్నది. పోయినసారి ఎంపీకి ఎలక్షన్ల క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఆమె కోటయ్య గురి నాకేమని చెప్పిన, మీరందరూ నాకు వేసి నాకు మెజారిటీ ఇచ్చిండ్రు, ఆమె ఇలా జైల్లో ఉన్నది. నేను ఇలా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన మళ్ళీ ఓటేమని అడుగుతున్నా. నా మీద రూపాయి అవినీతి ఆరోపణ లేదమ్మా. వేల్పూర్కి మంచి పేరే తెస్తా గాని నేను ఎన్నడూ కూడా చెడ్డ పేరు నా గ్రామానికి తెచ్చుకోను, నా పార్టీకి తెచ్చుకోను, నా నాయకుడు నరేంద్ర మోడీకి తెచ్చుకోను. అటువంటి రోజు వస్తే రాజకీయాలు ఇచ్చిపెట్టి ఇంటికన్నా అవుతాం కానీ అటువంటి పనులు మాత్రం చేయం.
ఇవాళ వేల్పూర్ అంటే చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు హాలిడేస్ వస్తుంటుంది. హాలిడేస్ వచ్చినప్పుడు బయట తిరుగుతుంటే పసుపు ఉడకబెట్టే రోజులు ఉంటుండే. అవి మార్చిలో పసుపు ఉడకబెడుతుంటే మంచి పసుపు వాసన వస్తూ ఉంటుండే. ఇవాళ అప్పటికెళ్ళి మొదలు పెడితే ఇవాళ వరకు పసుపు రైతులు పసుపు పొడి కోసం కొట్లాడితే మీ వేల్పూర్ బిడ్డ నరేంద్ర మోడీతో పట్టుకొని తీసుకొచ్చింది పసుపు పొడి. శ్రీరాముల వారిని 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కలియుగ రాముడు ఎవరైతున్నారో నరేంద్ర మోడీ, అదే నరేంద్ర మోడీని ఇందూరు గడ్డ మీద పిలిపించి ఇక్కడ పసుపు పొడి ఇప్పించిన నేను. మళ్ళా వేల్పూర్లో ప్రతి అన్నదమ్ముడు అక్క చెల్లి అందరు గర్వపడేటట్టు మీ బిడ్డగా నేను ఇలా మళ్ళా వేల్పూర్కి వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలలో 6 నెలల కింద చెప్పిన పసుపు రేటు 20,000 దాటుతుందని. నేను వచ్చే సంవత్సరం దాటుతుందేమో అనుకున్నా. ఈ సంవత్సరమే అంసాపూర్ మన రైతు సోదరుడు 20,500లకు అమ్ముకున్నాడు పసుపు. ఈ సంవత్సరమే దాటింది. మనకి ఈ ఎలక్షన్ అవినీతి లేకుండా ఉండి మంచి ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తే పసుపుకి సంబంధించి ఫ్యాక్టరీలు, మక్క ఫ్యాక్టరీలు, మన వరితోటి తయారయ్యే ఎథనాల్ ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా పక్కకి చెరుకు ఫ్యాక్టరీలు, ఇవన్నీ తెచ్చుకుంటే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. వస్తాయి. కొత్త రైల్వే లైన్లు ఎత్తున్నాయి. ఆర్మూర్, ఆదిలాబాద్, అటు బోధన్, బీదరు, ఇటు మహారాష్ట్రకి వెళ్ళి కిందికి కర్నూలు దాకా పోతా ఉన్నది డబ్లింగ్ పనులు. ఇవన్నీ కూడా నిజామాబాద్ మీకు వెళ్ళి పోతున్నాయి. మన బ్రహ్మాండంగా జకరాన్పల్లి ఎయిర్పోర్ట్ సంవత్సరం లోపల ఓపెన్ చేయించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే. ఇవన్నీ చేసుకుంటే మనం ఇక్కడ పండించే పంటల విలువలు పెరుగుతూ ఉంటాయి. ఎగుమతులు ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అవినీతిపరమైన ప్రభుత్వాలు కాబట్టి మన పనులు ముందుకు సాగుతలేవు. అందుకని అక్కచెల్లెలు అందరూ అవుతున్న గట్టిగా మొక్కితే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నెల రోజులలో ఊలిపోతుంది ఎలక్షన్ అయినాక. మిమ్మల్ని అందరూ మోసం చేసి ఉంటాడా? రైతు సోదరులు 500 ఇచ్చిండా? 2 పంటలు అయిపోయినాయి. రైతు భరోసా 15,000 ఇచ్చిండా? ఆ పోయిన రైతు బంధు 10,000 సక్క ఇస్తలేడు. 2 లక్షల రుణమాఫీ ఒక్కడికని ఇచ్చిండా? నరేంద్ర మోడీ అలా ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్లు, యూరియాలు భారతదేశంలో ఇక్కడ రావి బయట దేశాలకు వెళ్ళి దిగుమతులు చేసుకుంటాము. దాని మీద ఎకరానికి 18,000 సబ్సిడీ ఇస్తున్నాడు ప్రతి ఎకరానికి. ఇవాళ మన వరి రేట్లు ప్రతి సంవత్సరం పెంచుతుండు, పసుపు రేట్లు పెంచిండు, మొక్క రేట్లు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతాడు, చెరుకుకి 2 లక్షలు ఇస్తాడు ఎకరానికి. ఇవన్నీ నరేంద్ర మోడీ చేస్తుండు. అటువంటి ప్రభుత్వం మీద కూడా రాష్ట్రంలో కూడా రావాలి. సరే ఏదో మా బీజేపీ వాళ్ళు కొంచెం తప్పులు చేసి కాంగ్రెస్ వాడు గద్దెనెక్కింది. కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే ఎంతసేపు తప్పని పడిపోతుంది గవర్నమెంట్. వాళ్ళే వాడేసుకుంటారు. మనం ఏం చేయవాలది కూడా. ఈ ఎన్నికలు కాగానే అంత తెలంగాణ అంతా నరేంద్ర మోడీ కోటేసేటట్టున్నది. ఈ ఎన్నికలు కాగానే వాడేస్తారు. ఎన్ఆర్ఐ సోదరులు మళ్ళా కాంగ్రెస్ వాడు మళ్ళా అబద్ధం చెప్తున్నాడు. గల్ఫ్ బోర్డు అంటున్నాడు. మొన్ననేమో అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల గల్ఫ్ కి ఫండ్ ఇస్తాడు. ఇప్పుడేమో గల్ఫ్ బోర్డు అంటున్నాడు. ఆ ఫండ్ ఇచ్చిందే దిక్కులేదు. ఇప్పుడు బోర్డు ఇస్తా అంటున్నాడు. గల్ఫ్ సోదరులతో కూడా దిక్కుమాల రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. 52, 53 డిగ్రీలలో పనిచేస్తారు పాపం. ఆడ ఆ ఎడార్లలో పనిచేస్తున్నతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇలా నేను చెప్తా ఉన్నామ్మా, 10 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని దుబాయ్, మస్కట్, అబుదాబిలో పెట్టిండు. దుబాయ్, మస్కట్, అబుదాబిలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆడ ఎన్నికలు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, ఆడ పదవులు ఉన్నాయి. కేవలం గల్ఫ్ సోదరుల కోసం సేవా కార్యక్రమాలు చేస్తానికి ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద భారతీయ జనతా పార్టీ ఉంటుందా? 24 గంటలు డాక్టర్లు, లాయర్లు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లేబర్ క్యాంపులల్లో అందుబాటులో ఉంటారు. కరోనా సమయంలో 8 ఫ్లైట్లు మన పిల్లగాలను మనం వీడికి తీసుకురానికే 8 ఫ్లైట్లు పెట్టింది అక్కడ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అక్కడ ఒకప్పుడు బొట్టు పెట్టుకుంటే పెట్టుకోనియకపోతున్నారు దుబాయ్లా. ఇవాళ టీకాలు పెడుతున్నారు, కంకణాలు కడుతున్నారు. మన కోసం తుర్క దేశాల వాళ్ళు పుకట్లా ఇచ్చిన, ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లలో పెద్ద పెద్ద మందిరాలు కట్టి
ఆడ పోయి పూజలు యాగాలు చేస్తున్నారు. మనం పక్కకు పెట్టుండ్రి, ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు, వాళ్ళ రంజాన్ లా వాళ్ళ రోజా ఉపవాసం ఉంటారు పొద్దునకి రాత్రి దాకా. రాత్రి పూట అక్కడ రాజులు, అక్కడ తుర్కరాజులు మన మందిరాలకు పోయి సాయంత్రం మన ప్రసాదం తిని ఉపవాసం వదులుతున్నారు. అది నరేంద్ర మోడీ. ఇవాళ సనాతన ధర్మాన్ని మొత్తం పెంచుకుంటా, ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన యోగాన్ని ప్రపంచం మొత్తం యోగా చేస్తున్నది. ఇవాళ మనకు అభివృద్ధి చేసుకుంటా మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి కదమ్మా, మన మహిళా సంఘాల లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. నిజామాబాద్ పార్లమెంట్ లో 6,300 కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి మహిళా సంఘాలకి. అవన్నిటికీ 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 4% కాంగ్రెస్ వాడు ఇస్తలేడు, అందుకని నీకు పావుల వడ్డీ వస్తలేదు. మళ్ళా ఇదొక ఉదాహరణ, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు కేంద్ర ప్రభుత్వం లెక్క. ఇవాళ మనకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఫ్రీగా, గ్యాస్ సిలిండర్ మీద 350 సబ్సిడీ ఇస్తుండు. మళ్ళా కాంగ్రెస్ వాడు ఇంకో మోసం, నీకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాను, మళ్ళీ ఇంకో మోసం ఫ్రీ కరెంట్ ఇస్తాను. ఇస్తుండా? బిల్లులు వస్తున్నాయా? కరెంటు తక్కువ వస్తలేదు కానీ బిల్లు మాత్రం టైంకి వస్తుంది. ఎన్నిసార్లు మోసపోతామమ్మా? అందుకనే గట్టిగా మొక్కుర్రి ఈయన గవర్నమెంట్ ఊలిపోవాలని. ఇన్ని మోసాలు చేసి గద్దెనెక్కిన వాళ్ళు, గరీబులని మోసం చేసి గద్దెనెక్కిన వాళ్ళు ఎక్కువ కాలం మంచిగా ఉండరు, దేవుడు కూడా సల్లగా చూడడు. నరేంద్ర మోడీ మనకి ఎంత సేవలు చేస్తా ఉన్నాడు, ఇవన్నీ ఒక ఉదాహరణ. మన అందరికి టీకాలు ఇప్పించే 150 గరీబ్ దేశాలకి టీకాలు పంపించి భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టింది నరేంద్ర మోడీ. ఇక్కడ పంచాయతీ ఉంటుంది, ఒక సప్పుడు వస్తూనే ఉన్నాయి. మనది మంచి పని చేస్తుంది. ఇదే కదా పంచాయతీ. ఈ జాగ పోని పాపం అన్నారు. పోని పాపం అంటే ఇగో ఏమైంది, మన జాగ ఇంత అయింది, వాళ్ళ జాగ ఇంత అయింది. కాంగ్రెస్ కూడా అదే చేస్తుండు. మళ్ళీ అది పెట్టుకోండి. వేల్పూర్ సోదరులు మహిళలకు ఎక్కదిలది. కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తున్నారు తెలుసా? ఉగ్రవాద సంస్థలు లెటర్లు రాసినాయి కాంగ్రెస్ పార్టీ ఓటేమని. సిమ్మి అన్న సంస్థ ఈ 2029 వరకు బ్యాన్ అయిన సంస్థ. అది ISIS తీవ్రవాదులతోటి, తాలిబాన్ తీవ్రవాదులతో లింక్ ఉన్న సంస్థ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేమని బహిరంగ లేఖ రాసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇంకొక ఉగ్రవాద సంస్థ కాంగ్రెస్ కి మద్దతు పలుకుతా ఉంది. తుర్క దేశాలన్నిట్లా సున్నీ సంస్థలు అక్కడ దుబాయ్లో మీటింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్తున్నాయి. ఈ దేశంలో హిందూ రాష్ట్రంగా హిందువులు పాలిన రోజులు ముస్లింలు కూడా మంచిగుంటారు. ఎప్పుడైతే అటువంటి వాతావరణం ఉండదో ముస్లింలు కూడా మంచిగుండరు. పంచాయతీ ఇక్కడ హిందూ ముస్లిం కాదు, ప్రపంచంలో ఇలా జరుగుతున్న పంచాయతీ ఇస్లాంకి, ఇస్లాం వ్యతిరేకులకి. భారతదేశంలో హిందువులుండే, ఇరాన్ లో పంచాయతీ హిందువులు లేరు, ఇరాక్ లో పంచాయతీ హిందువులు లేరు, ఇజ్రాయెల్ లో పంచాయతీ హిందువులు లేరు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ మయమైపోయింది హిందువులు లేరు, ఆఫ్ఘనిస్తాన్ అంతా తాలిబాన్ అడ్డా హిందువులు లేరు. పంచాయతీ హిందూ ముస్లిం కాదు, ప్రపంచంలో పంచాయతీ అంతా ఇస్లాం, ఇస్లాం వ్యతిరేకులకి, ఇస్లాంలో లేని వాళ్ళకి. మనమేం ఇస్లాం వ్యతిరేకులు అవమానం, కానీ మనది ఇస్లాం కాదు, మన హిందుత్వం, మనది సనాతన ధర్మం. ఇస్లాం వాడికి వేరులతో పడదు, వాడు హిందువు గాని క్రిస్టియన్ గాని ఇంకేమన్నా గాని. అది పెట్టుకోవాలా పంచాయతీ అది. కాబట్టి వేల్పూర్ సోదరి మళ్ళీ మీరు అంతా మే 13 నాడు పెద్ద మెజార్టీ తోటి గెలిపేలా నరేంద్ర మోడీకి. నరేంద్ర మోడీ అంత అసుంటోడు. మొన్న 3 రోజుల కింద 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే ఈ కాంగ్రెస్ తోడు అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తాడు అన్నాడు. అంత పెద్ద మనిషి. అంటే ఆయనకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉన్నదో మీరు ఆలోచన చేసుకోండి. నేను ఇవాళ మొత్తం ప్రచారం తుది దశకు వచ్చింది. లాస్ట్ లా ఎటు పోయినా కొడుకు సాయంత్రానికి రాత్రికి ఇంటికి తల్లి దగ్గరికి రావాలన్నట్టు మొత్తం ప్రచారం అంతా చేసుకొని నేను లాస్ట్ కి వేల్పూర్కి వచ్చిన. ఇలా లాస్ట్ డే ఇక్కడ ఇల్లుంటుండే జర ముందర, అది మా నాయన ఊరికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు. అప్పట్లో కలెక్టర్ పోలీస్ స్టేషన్ పెడతామన్నారు.
అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు, మా నాయన కూడా కాంగ్రెస్ ఉండేప్పుడు వాళ్ళకి నక్సలైట్ అంటే భయం ఉండే. పోలీస్ స్టేషన్ వద్దు, పోలీస్ స్టేషన్ వద్దు, లైబ్రరీ పెట్టుకోరు. లైబ్రరీ అంటే లైబ్రరీ వద్దు, మాకు ఉన్నది ఆల్రెడీ, నాకు పోలీస్ స్టేషన్ పెడతామన్నారు. ఆయనతో అన్నల భయానికి పోలీస్ స్టేషన్కి ఇయ్యలే, ఆయన అమ్మేసి ఇక్కడ జాగా ఉన్నది ఎన్నో, మండల ఆఫీస్ ఉన్నది ఎన్నో. ఆ మండల ఆఫీసు జాగా మా నాయన ఇల్లు అమ్మేసుకుని ఆ పైసలతో ఆ జాగా కొని మన గ్రామానికి ఇచ్చిండు. ఆడ మండల ఆఫీస్ కట్టుకున్నట్టున్నారు. ఆడ ఒక రాయి ఉండే భూమి, ఆడ జాగా ఇచ్చిన ఆయన పేరు డి శ్రీనివాస్ ఉంటే ఆ రాయి కూడా తీసేసి లోపల పెట్టించింది స్టోర్ రూమ్ లో ప్రశాంత్ రెడ్డి. గింత చిన్న మనసు ఉంటేనే వేల్పూర్లో పుట్టినోనివి, పెద్ద మనసు ఉండాలి, పెద్ద బూర్లు ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి. గది కూడా ఎంతనే ఓకే దొరలకు సేవ చేసుకుంటా, దొరలకు సేవ చేసుకుంటే ఒక వాగ్దానం చేసిన వాగ్దానం చేయకపోతే అయినా 10 ఏళ్ళు ఏలిండ్రు, పంపించేసారు ప్రజలు. ఇప్పటికన్నా సుధరాయించదు జరా, ఇప్పటికన్నా సుధరాయించి ఇక గీడ వేసారు కదా, ఇటువంటి పనులు చేయకుండా హిందువుల ఉసురు పోసుకోకూరి. తుర్కోల ఓట్ల కోసం హిందువుల ఉసురు, వీళ్ళకి ఎందుకో అమ్మనే చిన్న పనులు కాంగ్రెస్ వాళ్ళకి. తుర్కోల చూడంగానే సొల్లు కారుచుకుంటా ఉంటారు. తుర్కోలను చూడంగానే సొల్లు గార్వంగా ఆరిపోతాయి. ఇట్లా చిన్న పిల్లల భూమి పెడితే ఉంటుంది చూడు, మంచి చాక్లెట్ గిక్లెట్ ఇస్తే సొల్లు తప్పటప్ప కారుతూ ఉంటుంది. తుర్కోలు కాకపోతే సొల్లు కారిపోతూ ఉంటుంది. మన ఓట్లు కావు, వాళ్ళే ఓట్లు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పతనానికి ఏరింది. 2 రాష్ట్రాలు ఉన్న దేశంలో ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కకాలం ఉండదు, ఆ 2 రాష్ట్రాల్లో ఉండదు ఎక్కకాలం. కాబట్టి మీ బిడ్డగా మీ ముందరకు వచ్చిన ఇక కొన్ని విషయాలు వేల్పూర్లా నాకు జర సర్వేలు చేసుడు, మన సోషల్ మీడియా, నేను రాష్ట్రంలోనే అన్ని పార్టీలు అందరు కలిపిన నేనే ఫస్టే ఉంటా సోషల్ మీడియాలో. ఇగో కొన్ని విషయాలు తెలుసుకున్న వేల్పూర్ల పరిస్థితి ఏందని. శాండ్ మాఫియా, రామన్నపేట మోతే గ్రామాలలో బాగా శాండ్ మాఫియా ఉన్నదట. ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోసిరు, ఇదంతా పెంచి పోసిచ్చారు. రైళ్లు అంసాపూర్ రైల్వే స్టేషన్లో ఆగాలి. ఇక మీ పిల్లగాడు తెచ్చిండు పసుపు పొడి అని వేల్పూర్లే పసుపు పొడి పెట్టాలన్నట. సరే వేల్పూర్ పెట్టకుండా వేల్పూర్ దగ్గరలో పెడతాం, ఇందూరు గడ్డ మీద పెడతాం. ఇదేంది ప్రొసీడింగ్ కాపీస్ ఏంది? ఇది సొసైటీ బిల్డింగ్స్ కి 2023 ప్రొసీడింగ్, మన ఎంపీ ప్రొసీడింగ్ లా పని చేసుకుంటే ప్రొసీడింగ్ ఇచ్చారు కదా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మండలి వెళ్ళిదా? పనగేల నుంచి పనగల్ క్రాస్ రోడ్ దాకా రోడ్ సరిగా లేదు. చెక్ డ్యాములు చక్కగా కట్టక పొలాలు కొట్టకపోయినాయి. ఇటువంటి అన్ని కూడా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయక. కాబట్టి అమ్మా, మనకి కేంద్రంకి వెళ్ళొచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం కావాలంటే మనకి పార్లమెంట్కి వెళ్ళి పంచాయత్ దాకా మనకు ఒకటే ప్రభుత్వం ఉండాలి, మోడీ ప్రభుత్వం ఉండాలి. అందుకనే ఈసారి మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయినాక 2 పెద్ద విషయాలు చేయబోతున్నాడు. ఒకటేమో పార్లమెంట్కి వెళ్ళి పంచాయత్ దాకా ఒకటే రోజు ఎన్నిక. ఇక మీకు ఊరికే పంచాయతీ అన్నిటికీ కమలానికి గుర్తురు అయిపోతుంది. రెండవది, ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం, తుర్కోడు కాని తెలుగుడు కాని, ఏక్ మియాకు ఏకీ బీవి. పొద్దున ఊళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి పోతారో, సాయంత్రం వచ్చి గుడ్ నైట్ ఆమెకే చెప్పాలి. दूसरा तीसरा चौथा शादी नहीं चलेगा. कोई शादी करना है जून 4 से पहले कर लो, जून 4 के बाद नहीं रहेगा दूसरा शादी. एक बीवी के साथ खुश रहो. దీంతోటి ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ ఎంత సంతోషపడ్డారో తీసేసినప్పుడు ఈ యూసీసీ వచ్చినాక దానికి 10 ఎక్కువ సంతోషపడతారు. వాళ్ళ ఆత్మ గౌరవం, వాళ్ళ ఆత్మ అభిమానం నిలబెట్టినోడు నరేంద్ర మోడీ అవుతాడు. ఇవాళ ఏ మొగుడు కన్నా 4 పిల్లలుంటే నాకు 4 పిల్లలని కాలర్ ఎగరేసుకుంటాడు, కానీ వానికి కూడా బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ మొగుడు కూడా అదే పని చేసినప్పుడు ఆయనకి నొస్తుంది. వానికి కూడా చెల్లి ఉంటుంది. ఆ చెల్లెకి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన రోజు వానికి తెలుస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీని కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి
అందరూ కూడా నరేంద్ర మోడీకి మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి అందరు రేషన్ కార్డులు పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు అన్ని ఎలక్షన్ కాగానే ఇమీడియట్ గా ఇప్పిస్తా. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆరోగ్య బీమా గాని ఎటువంటి పథకాలైనా గాని ఫ్రీ రేషన్ గాని ఇవన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు మొత్తం ఇమీడియట్ గా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పిస్తా. ఈ 50 లక్షల డ్రైనేజ్ పని ఏది ఉన్నదో దాని జిమ్మదారు నేను తీసుకొని అది చేపించే జిమ్మదారు తీసుకొని చెప్తా ఉన్నా. మీ ఆశీర్వాదం వేల్పూర్ బిడ్డకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి. థ్యాంక్ యూ అన్న.